నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో గురువారం మేడే దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆత్మకూరు సిపిఐ తాలూకా కార్యదర్శి ప్రతాప్ అధ్యక్షతన సిపిఐ కార్యాలయం నుండి బస్టాండ్ మీదుగా నంద్యాల టానిక్ వరకు కార్మికులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనేక చోట్ల జెండా ఆవిష్కరణ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1886 మే 1వ తేదీన 8 గంటల పని విధానం కావాలని కోరుతూ అమెరికాలోని చికాగో నగరం మార్కెట్ దగ్గర వేలాది మంది కార్మికులు పెద్ద ఎత్తున నిరసన చేస్తున్న తరుణంలో పారిశ్రామికవేత్తలు, పాలక ప్రభుత్వాలు కక్ష సాధింపు ధోరణితో కార్మికులపై కాల్పులతో విరుచుకుపడి అనేక మంది ప్రాణాలు బలి తీసుకున్నారన్నారు. కార్మికుల త్యాగాల రక్త తర్పణంతో ఏర్పడిన జెండా ఎర్రజెండా అని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ తాలూకా పట్టణ నాయకులు చాంద్ పాషా, లల్లు, బిసన్న, అత్తావుల్లా, అహ్మద్ హుస్సేన్, ఓబులేసు, నాగన్న, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు నరసింహులు, మాజీ ఏఎస్ఎఫ్ నాయకులు రాజశేఖర్, మహిళా సమాఖ్య నాయకులు మూర్తు జాబీ, జ్యోతి, వ్యవసాయ కార్మిక సంఘం తాలూకా అధ్యక్షులు ఏసేపు, రౌఫ్, పుల్లయ్య, సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు. జెండా విస్తరణ వచ్చిందిగా కోరుతా ఉన్నారు. ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, ఏఐటీయూసీ ఏఐటీయూసీ జిందాబాద్ 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 జిందాబాద్. పోరాటం పోరాటం కార్మిక హక్కుల పరిరక్షణకై వర్ధిల్లాలి కార్మికుల ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, జిందాబాద్ 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 జిందాబాద్. ఆత్మూరులో కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, ఇండియాలో చేసుకున్న పండగ కార్మికుల పండగ. అందరినీ ఒక్కొక్క పండుగ వస్తే అందరినీ కలిసి వచ్చిన ఈ పండగ అమెరికా దేశంలో చికాగో నగరంలో పెద్ద పోరాటం జరిగింది. దానికి మొత్తం వివరించినారు మా నాయకులు, యువకులు మొత్తం ఇచ్చినారు. కాబట్టి ఈ పండుగ గురించి, ఈ హక్కుల గురించి మనం పోరాడి సాధించుకునేది హక్కులు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ బీజేపీ తర్వాత ఈ కార్మికులకు హక్కులు నశించేటట్టు చేసి కార్మికుల హక్కులను తగ్గిస్తూ, కార్మికులు సుఖం ఎక్కువ ఉంది, జీతం ఎక్కువ ఉంది అని కార్మికులను తగ్గిస్తూ, ఫ్యాక్టరీలు బంద్ చేస్తూ, కుల మతాలు ఈ
పోరాటం ఈ ప్రభుత్వం ముందుకు వస్తుంది. అయ్యా, ఈ ప్రభుత్వం రాకముందు ఏమేమి హామీలు ఇచ్చినారో ఆ హామీలు ఒకటి కూడా నెరవేర్చడం లేదు. కాలాధం తెసమన్నారు. కార్మికుల దినోత్సవం సందర్భంగా ఏదైతే 1886 సంవత్సరంలో చికాగో నగరంలో కార్మిక వర్గానికి విముక్తి కల్పించాలని, 8 గంటల పని విధానం కావాలని పారిశ్రామికవేత్తలు, భూస్వామ్య పెత్తందారుల చేతుల్లో ఉన్నటువంటి కార్మిక హక్కుల పరిరక్షణ కోసం 1886 సంవత్సరంలో మే 1వ తారీఖున అమెరికా నగరంలోని చికాగో నగరంలో ఏ మార్కెట్ సమీపంలో పెద్ద ఎత్తున కార్మిక వర్గం లక్షలాది మంది మాకు 20 తరుణంలో ఆ రోజు చికాగో నగరంలో జరిగినటువంటి పెద్ద పోరాటంలో అసువులు బాసిన అమరవీరులు ఆ రోజు పారిశ్రామికవేత్తలు కుమ్మక్కై ప్రభుత్వం పారిశ్రామికవేత్తలు ఇద్దరు కూడా కార్మిక వర్గం పైన విచక్షణ రహితంగా కాల్పులతో దాడి చేయడం జరిగింది. ఆ దాడి చేయడం వల్ల అనేక మంది అసువులు బాశారు, మరణించారు. తర్వాత 1890 సంవత్సరంలో ఈ 10 గంటల విధానం కోసం పోరాటం జరిగినటువంటి పరిస్థితుల్లో మే 1వ తారీఖున కార్మికుల రక్త తర్పణంతో ఏర్పడినటువంటి జెండా, ఎర్ర జెండాని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఆ వైపున ప్రపంచవ్యాప్తంగా మేడే వేడుకలు 8 గంటల పని విధాన సాధన కోసం ఏర్పడింది కాబట్టి ఈరోజు ఈ మేడే వేడుకలను ఘనంగా నిర్వహిస్తా ఉన్నాం. కాబట్టి ఈ మేడే వేడుకలకు ఇక్కడికి ఆత్మకూరు పట్టణంలో అన్ని రంగాల కార్మికులు ఈరోజు ఈ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మిక వర్గం పాల్గొంటా ఉన్నది. ఈ కార్యక్రమానికి మన సిపిఐ తాలూకా కార్యదర్శి ప్రతాప్ గారి అధ్యక్షతన, అదేవిధంగా ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ సీనియర్ నాయకులు మన ఇస్మాయిల్ గారు, అదేవిధంగా ఇక్కడ హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు చాందు గారు